మహాసేన రాజేష్ కి మహాసేన అంటే ఏంటి అనేది ఒక క్లారిటీగా ఒక వీడియో పెట్టి ఏడు. నీది ఒక పార్టీనా లేకపోతే ఒక ఆర్గనైజేషనా లేకపోతే ఏంటి? నీ మహాసేనలో ఎంతమంది సభ్యులు ఉన్నారు? సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, నువ్వు పిలిస్తే నువ్వు చెప్తున్నావు కదా దళితులు నా వెనకాల ఉన్నారు అని చెప్పేసి అంటున్నావు కదా. ఒక్క మీటింగ్ మహాసేన ఆధ్వర్యంలో మహాసేన రాజేష్ ఒక దళిత సభ పెడితే ఎంతమంది దళితులు వస్తారు అనేది ఒకసారి ప్రూవ్ చేసుకోవాలి. ఓకే, అలాగే స్వచ్ఛంద సంస్థల్ని అడ్డం పెట్టుకుని సిగ్గు లజ్జ మానవ అభిమానం ఏమైనా ఉంటే కువైట్ల నుంచి అబుదాబి నుంచి అలాగే దుబాయ్ నుంచి వచ్చే ఫండ్లు తినటం ఆపేసి కష్టపడి పని చేసుకుని సావు అని చెప్పేసి అంట. లేదా మహాసేన లేకపోతే ఇంకొక సేన ఏదైనా నువ్వు మీడియాలో పెట్టుకుని నువ్వు ఏదైనా 4 డబ్బులు సంపాదించుకో, తప్పేం లేదు. ఇగో నాలాంటి దాన్ని నేనే గ్లామర్ గా పైటలు ఇలా జార్చుకుని ఏయో వంటల వీడియోలు చేసుకుంటా నేనేదో బతుకుతున్నా నా కష్టపడి. తప్పులేదు, యూట్యూబ్ నమ్ముకో, ఎంతో మంది నమ్ముకున్నారు, నువ్వు కూడా నమ్ముకో, ఏం తప్పులేదు. కాకపోతే అబద్ధాలు అది ఎవరిని టచ్ చేయకూడదో, దేన్ని ముట్టుకుంటే నాశనం అయిపోతావో దాన్ని ముట్టుకుని నాశనం అయిపోకు అని ఒక సిస్టర్ గా ఒక సలహా ఇస్తున్నా, వింటావా? విను. రేపొద్దున అగ్గి అన్నాక ముట్టుకుంటే కాలుతుంది అని చెప్పి ఒకసారి చెప్తారు, 2 సార్లు చెప్తారు. లేదు నేను వినను అంటే ముట్టుకుని షాక్ కొడతాదో కాల్చుకుంటావో కాల్చుకో. అలాగే జూపల్లి ప్రభాకర్ గారు, ఆయన ఎవరండి? మాల మహానాడు అధ్యక్షుడు. కొన్ని వేల మంది లేకపోతే లక్షల మందో నాకు తెలీదు ఎగ్జాక్ట్ గా, ఆయన వెనకాల ఉన్నారు కాబట్టి ఆయనకి పార్టీలో సముచితమైన స్థానం ఇచ్చారు. అలాగే మాల మహానాడు అధ్యక్షుడు కారెం శివాజీ గారు, ఆయన కూడా, వీళ్ళందరూ మాల మహానాడుకు అధ్యక్షులుగా ఉండి వాళ్ళు మాలలకి ఎంతో సేవలు చేసి మంచి రికగ్నైజేషన్ తెచ్చుకుని వాళ్ళు పోరాటాలు పోరాడి ఎంత చేసి వాళ్ళు ఈరోజు అంటే ఆ రోజు అధ్యక్షులుగా అదేంటి కొన్ని పదవులు అందుకున్నారు, పదవుల్లో వాళ్ళు మంచి కార్యక్రమాలు చేశారు, అవన్నీ చేశారు. హూ ఆర్ యూ రాజేష్? హూ ఈజ్ మహానాడు రాజేష్? మహానాడు రాజేష్ ఎవరు? ఎక్కడ ఉంటది అడ్రస్? ఎక్కడికి వచ్చి నీ మాల పిల్లలు ఎవరైతే అన్యాయం అవుతున్నారో, ఎవరైతే న్యాయం కోసం ఎదురు చూస్తున్నారో, ఎవరైతే ఇదేంటి నిన్ను ఆశా జ్యోతిలాగా అనుకుంటున్నారో ఎక్కడికి వచ్చి కలవాలి నిన్ను? ఏ రోజు మాల పిల్లలు అరెస్ట్ అయితే ఏదైనా విషయాల్లో నువ్వు ఎక్కడికి వెళ్ళి నువ్వేం చేసావు? నువ్వు చెప్తున్నావే శ్రీకాకుళం ఇన్సిడెంట్, ఆ శ్రీకాకుళం ఇన్సిడెంట్ లో కూడా ఏం జరిగిందో నేను చెప్తాను. ఈడు రావణుడు దేవుడట, రాముడు రాక్షసుడట. ఈ స్టేట్మెంట్ ఇచ్చినవాడు ఎవడో తెలుసా? మహాసేన రాజేష్. నీకు హిందువులంటే అంత ఆటగా ఉంది బిడ్డ, నువ్వు హిందువులతో పెట్టుకుంటున్నావు. అంబేద్కర్ గారిని అనరాని మాటలు అనేసి అంబేద్కర్ గారు హిందువులకి శత్రువు కాదు అంట. ఈ స్టేట్మెంట్లు ఒక స్టేట్మెంట్ కి సంబంధమే లేదు వీడికి. నోటి దోల రాజేష్, నోటి దోల ఎక్కువైతుంది నీకు. అబద్ధాలు మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడేవి చాలా అబద్ధాలు ఉన్నాయి. బాడీ షేమింగ్ చేస్తున్నావు. నువ్వు పెద్ద ఏదో తురుంకాన్ లాగా ఇక్కడున్న ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధుల్ని, ఎమ్మెల్యేలని, ఎంపీల్ని నీ ఇష్టానికి అనరాని మాటలు కార్టూన్లు చేసి ఇష్టానికి మాట్లాడుతున్నావు నువ్వు. ఏదో మీడియా అంతే అక్కడ ఏం జరుగుతుంది ఒకవేళ ఎక్కడైనా వక్రీకరించి చెప్తారేమో, కాదు ఇలా జరిగింది యథార్థం ఇది అని చెప్పడానికి మీడియా. నీలాగా ఒక కులాన్ని అడ్డం పెట్టుకుని ఒక మతాన్ని అడ్డం పెట్టుకుని నీ ఇష్టానికి తిడితే మమ్మల్ని ఎవడు ఏమి చేయలేడు అని చెప్పి కులాన్ని మతాన్ని అడ్డం పెట్టుకుని నీ ఇష్టానికి నాటకాలు ఆడితే మాత్రం ఏదో ఒక రోజు దెబ్బతింటావు.
ఈ మాటలు నేనేదో ఫేస్బుక్ లైవ్ లో ఏదో నా ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి నేను చెప్పే మాటలు కాదు, యథార్థాలు మాట్లాడుతున్నాను, గుర్తుపెట్టుకో. నీకే కాదు, నీలాగా పిచ్చి ఆలోచనలు చేసే ఎవరికైనా సరే ఇది నా వార్నింగ్. డేంజర్ బెల్స్ మోగుతున్నాయి, అది నీకు వినపడట్లేదు. జై శ్రీరామ్. నీకే చెప్తున్నా, మహాసేన రాజేష్, జై శ్రీరామ్. ఎవడ్రా? రావణుండి దేవుడు అంటున్నావు, రాముణ్ణి రాక్షసుడు అంటున్నావు. అడిగేవాడు లేడనుకుంటున్నావా? నీ స్టేట్మెంట్లు చెప్తానా కొడక. మళ్ళీ నీ కులాన్ని అనట్లా, నీ మతాన్ని అనట్లా, నిన్ను అంటున్నాను నేను అన్నది మహాసేన రాజేష్ని కాదండి బాబు. ఇలాంటి మాటలన్నీ ఆయన ఎందుకంటానండి? కొజ్జీష్. ఇంకొకటి చెప్తున్నా రే విను. రాజ్యాంగం అనేది అంబేద్కర్ గారు ఒక కులానికి రాయలేదు, అందరికీ రాశాడు. అందరి బాగు కోరి, ఎస్పెషలీ వెనకబడిపోయిన వర్గాలని పైకి తీసుకురావడం కోసం. ఒకటి చెప్పు, ఈరోజు నార్త్ ఇండియాలో అవ్వచ్చు, సౌత్ ఇండియాలో అవ్వచ్చు, అల్లూరి సీతారామరాజు అవ్వచ్చు, గాంధీ అవ్వచ్చు, అంబేద్కర్ అవ్వచ్చు, భగత్ సింగ్ అవ్వచ్చు, వీళ్ళెవరైనా కులాలని బట్టి పోరాటాలు చేశారా? మా కులపోడు పైకి రావాలని చేశాడా? లేదు. నా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క భారతీయుడు నా సహోదరుడు, వాళ్ళందరూ బాగుండాలి, మాకు బానిస సంఖ్యలు వదలాలి, ప్రతి ఒక్కళ్ళకి ఇండిపెండెన్స్ రావాలి, స్వాతంత్రం రావాలి, ప్రతి ఒక్కళ్ళు స్వేచ్ఛగా తిరగాలి, వాళ్ళ తిండి వాళ్ళు తినాలి, వాళ్ళ గుడ్డ వాళ్ళు కట్టుకోవాలి, వాళ్ళ సంపాదనకు కూడా ఎవడో భిక్షం, ఎవడో మోచేతి నీళ్లు తాగాల్సిన అవసరం మాకు లేదు అని చెప్పి వెనకబడిపోయిన దళితుల కోసం, ఎస్సీ ఎస్టీలు వాళ్ళ బాగు కోసం, వాళ్ళ ఉద్యోగ భద్రత కోసం, వాళ్ళ జీవితంలో ఆనందం కోసం, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడటం కోసం అంబేద్కర్ గారితో పాటు ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క భారతీయుడు కూడా తన వంతు కృషి చేస్తున్నాడు. వాడు ట్యాక్స్ రూపంలో అవ్వచ్చు, ప్రతి విషయంలో వాడి త్యాగం లేకుండా లేదు. ఈ మాట ఒక్కడు చెప్పాడు, ఒక్క రాజకీయ నాయకుడు చెప్పడానికి ధైర్యం ఉందా? ఏంట్రా మాట్లాడితే మేము వెనకబడిపోలా, మీరు వెనకబడిపోతున్నారని మా చెయ్యి అందించి పైకి లేపుతున్నాం. అందులో మా త్యాగాన్ని, మా మంచితనాన్ని మీరు గుర్తించరా? నువ్వు దుబాయ్ వెళ్ళిపోయిన వాళ్ళని, సౌదీ ఖతర్లో ఏం చేసావు? అక్కడ ఆంటీలతో ఏం చేసావు? ఎంతమంది డబ్బులు దొబ్బేశావు? ఇక్కడికి డబ్బులు తెప్పించుకుని అబద్ధాల పోరాటాలు చేస్తున్నానని చెప్పి ఎంతమంది దగ్గర నుంచి డబ్బులు లాగావు? ఎంతమంది డబ్బులు తింటావురా కుక్క? నువ్వు ఒక మోసగాడివి. వచ్చిన కార్లు అన్ని ఫండులతో, మోసం చేసిన డబ్బులతో కొనుక్కున్న కుక్కవ నువ్వు. ఈరోజు వైఎస్ఆర్సీపీ గురించి మాట్లాడే అంత ధైర్యం నీకు కేవలం ట్యాగ్, కులాన్ని అడ్డం పెట్టుకుని నాటకాలు చేద్దాం అనుకుంటున్నావు. కానీ నీ కులంలో ఉన్న వాళ్ళు నిన్ను ఏదో పెద్ద ఐకాన్ గా తీసుకుంటున్నట్టు, మహాసేన రాజేష్ అనేవాడు మాకు ఆరాధ్య దైవం అన్నట్టు నువ్వు బిల్డప్లు వేస్తున్నావు. కానీ మాల కులస్తులు ఎవరూ కూడా నీ వెనకాల పట్టుమని ఒక 100 మంది లేరు. ఆ విషయం నీకు తెలుసు. కాకపోతే మీడియా పబ్లిసిటీకి, లేకపోతే పవన్ కళ్యాణ్ ముందు ఫోజులు కొట్టడానికి, ఈ బొల్లిగాడి ముందు ఫోజులు కొట్టడానికి నా వెనకాల ఎంతమంది ఉన్నారు. మాట్లాడితే మేసం తిప్పేసి ఓ కాలర్ ఎగరేసి ఏదో మాట్లాడేస్తావు. అది నీకు కూడా అర్థం కాదు, పాయింట్ ఉండదు. కాకపోతే ఏదో సెటైర్లు వేస్తావు కాబట్టి కొంచెం కామెడీగా ఉంటుందిరా. కాసేపు ఏంటో ఈడేదో మాట్లాడుతున్నాడు అని చెప్పేసి కాసేపు కూర్చుంటారు. అరే మాట్లాడితే కుక్క, అయ్యో నీకన్నా పెద్ద ఎంటర్టైనర్ని నేను.
నేను చాలా బాగా ఎంటర్టైన్ చేస్తాను. నేను ఎంటర్టైన్ చేసినట్టు నువ్వు ఎంటర్టైన్ చేయలేవు. ఎందుకంటే ఒక ఆడదానికి ఒక అట్రాక్షన్ ఉంటుంది. నువ్వు ఏదో కొన్ని అడ్డం పెట్టుకుని ఆడపిల్లల్ని కూడా మోసం చేసావని విన్నాను. అది నాకు క్లారిటీ రావాలి. ఇంకా నేను ఎంక్వైరీ చేసింది వస్తాయి. కాపుల్ని ఇదేంటి దళితుల్ని కలపడానికి నువ్వెవరు? చెప్పారా నీకు దళితులు వచ్చి, బాబు మేము వెనకబడిపోయామయ్యా, మమ్మల్ని కాపులతో జత చెయ్యి, మాకు అలాగే పడట్లేదు, నువ్వు మాకు ఐకాన్ కదా, మమ్మల్ని కాపులకి కలుపు అని చెప్పి నిన్ను అడిగారా? ఎంతమంది ఉన్నారు నీ వెనకాల? ఎంతమంది ఉన్నారా చెప్పు. ఆడిని ఇదేంటి మా వాళ్ళందరినీ అరే తురే అని మాట్లాడే నీకు గౌరవం ఏంట్రా చెత్తనా కొడక. నేను అన్నది మహాసేన రాజేష్ గారు కాదండి, కొజ్జేష్ గారు అండి బాబు. ఒరే కొజ్జేష్ నా కొడక, ఎవడ్రా నువ్వు రెడ్ల గురించి మాట్లాడడానికి? లేకపోతే ప్రతి ఒక్కడిని ఆడు ఈడు, ఆ ఎదవా ఈ ఎదవా, బర్రెగాడు తుర్రెగాడు, ఎవడ్రా మాట్లాడడానికి? నా కొడక ఒక్క ఏటుకి ఎగిరిపోతావు నాకు. ఏమనుకుంటున్నావు? ఒక్క ఏటు అంతే. చెత్త నా కొడక, టైం రావాలంతే నీకు. ఇప్పటికే నీకు ఎన్ని థ్రెట్స్ కనీసం నీ వాళ్ళ దగ్గర నుంచి, నీ కులపోళ్ళ దగ్గర నుంచి నీ గురించి తిరుగుతున్నారు. ఎవడ్రా నువ్వు అసలు? నువ్వు మమ్మల్ని కాపుల్లో కలపడానికి అని చెప్పి. పోరాటాలు ఉద్యమాలు అంటే ఎక్కడంటే జనాల్లోకి వచ్చి చేయడు. ఏ ఆఫీస్ ముందుకు వెళ్ళి కూర్చుని అన్యాయాన్ని ప్రశ్నించడు. ఇతను ప్రశ్నించడం ఏంటంటే, ఇతని ఉద్యమాలు ఎక్కడ ఉంటాయంటే, ఇతని పోరాటాలు ఏంటంటే ఏసీ గదుల్లో ఒక కెమెరా ముందు, ఒక యూట్యూబ్ ముందు, గూగుల్లోను లేకపోతే ఇదేంటి ఫేస్బుక్లోను చేసే ఉద్యమాలు పోరాటాలు ఈయనవి. ఇతన్ని నమ్మేసి ఏదో పొడిసేస్తున్నాడు అని చెప్పి కొంతమంది ఫ్యాన్స్ ఎవరైతే తయారయ్యారో, ఆల్రెడీ ఇతను చేసిన మోసాలకి కొంతమంది బయటకు వచ్చారు. వాళ్ళ దగ్గర మాట్లాడుకుని ఎవరు ఉండాలి అనేది నిర్ణయించుకోండి. లేదు మాకు ఇంకా బుద్ధి రాలేదు అంటే బుద్ధి వచ్చే వరకు అక్కడే ఆడవండి. ఇతను చేసే పనులు ఏంటంటే ఇదేంటి సామర్లకోట గిరీష్ ఆత్మహత్య చేసుకుంటే, గిరీష్ అనే ఒక దళిత పిల్లోడు సామర్లకోట పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏదో పెద్ద తోపు తురుంకాన్లాగా అక్కడికి వెళ్ళి పాపం పిల్లల్ని రెచ్చగొట్టి పోలీసుల మీద బూతులు మాట్లాడిస్తే, పోలీసులు వాళ్ళ హక్కు ప్రకారం, న్యాయం ప్రకారం ఆ పిల్లల మీద ఏదో పెడితే, ఇతని మీద ఒక కేసు పడితే అందులో ఇతను తప్పేది లేనట్టు వైఎస్ఆర్సీపీని ఇతని మీద కుతంత్రాలతో ఇతని మీద కేసు పెట్టించినట్టు అబద్ధంగా అతని ఛానల్లో సృష్టించుకుంటున్నాడు. విషపోతలు కోస్తున్నాడు. ఇది మీరు గమనించాలి. మందు తాగి పోలీసుల్ని తిట్టమని అంబేద్కర్ రాజ్యాంగం రాయలేదు రాజేష్. నీ కోసం ప్రత్యేకంగా రాయలేదు. అందరికీ హక్కులు కల్పించబడింది రాజ్యాంగం. అది గుర్తుపెట్టుకో. అలాగే 18 మంది యువకులు రావులపాలెంలో, ఇంకా అది నేను పెద్దగా చెప్పక్కర్లేదు, వీళ్ళ ఫ్రెండ్స్ అయితే చాలా చాలా బాగా చెప్తారు. వాళ్ళ విషయంలో కూడా ఏదో కొంచెం తప్పులు దొరికితే ఇతనికి ఏదో మొత్తం మీద ఏదో అయింది. అలాగే శ్రీకాకుళంలో డీజీ స్థాయి వ్యక్తిని అమ్మనాబూతులో మరి ఏదో మొత్తం మీద ఏదో అంటే అతని మీద కేసు పెట్టారు. అంతేకాకుండా ఇతను దొంగ రిజిస్ట్రేషన్లు చేయించుకుని కార్లు తీసుకొస్తే శ్రీకాకుళంలో అతను అతను పెట్టిన కార్లు నెంబర్లు తప్పు, సంథింగ్ రిజిస్ట్రేషన్లు టోటల్ గా విరుద్ధంగా కార్లను తీసుకొస్తే ఆ కార్లను కూడా సీజ్ చేసేశారు. ఇప్పటి వరకు ఎందుకు రిలీజ్ చేయించుకోలేదు అతని కార్లు? అతను న్యాయపరంగా సంపాదించుకుంటే, అన్ని కరెక్ట్ గా ఉంటే, అన్ని కరెక్ట్, ఎవడైనా సరే, ఇది రాజ్యాంగం అనేది ఒక ప్రభుత్వానికి అన్ని హక్కులు కట్టబెట్టలేదు. అర్థమవుతుందా? నువ్వు కరెక్ట్ గా ఉంటే నువ్వు కార్లు ఎందుకు విడిపించుకోలేదు? ఒక విషయం నీ ఫ్యాన్స్ కి చెప్పు. ఎందుకు దొంగ నెంబర్లు ఉపయోగించి దొంగ కార్లు వాడుతున్నావు? నువ్వు చేసే క్రిమినల్ యాక్టివిటీస్ ఎవరికి తెలియవు, కానీ నువ్వు ఛానల్ అడ్డం పెట్టుకుని, మీడియా అడ్డం పెట్టుకుని నిన్ను నువ్వు సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడమే లక్ష్యంగా
జగన్ గారిని తిట్టడమే లక్ష్యంగా ఏం అనట్లేదు కదా అని చెప్పి నీకు నువ్వు రెచ్చిపోతనుంటే అడిగేవాడు లేడనుకుంటున్నావా? ఇంకా పాస్టర్లని అడ్డదిడ్డంగా తిట్టాడు. ఇంకా కువైట్ నుంచి ఇతనికి ఫండ్లు వస్తున్నాయి. సో ఇలాగా ఇతని గురించి చెప్పుకుంటూ పోతే ఇతని పాప చరిత్ర అనేది ఇప్పటితో అంతమయ్యేలాగా లేదు. ఈ మొత్తం రాత్రంతా పడుతుంది. దయచేసి ఎవరు ఏంటి అనేది తెలుసుకోండి. మహాసేన రాజేష్ గారు నా గురించి లైవ్ చేసేటప్పుడు, నా గురించి మాట్లాడేటప్పుడు, వైఎస్ఆర్సీపీ గురించి కుళ్ళు మాటలు మాట్లాడేటప్పుడు, విషం చిమ్మేటప్పుడు నేను ఒక దాన్ని అడ్డం వస్తానని గుర్తుపెట్టుకోండి. అలాగే ఆడదాన్ని కదా, అబలని కదా, ఒక హిందువుని కదా, ఒక స్త్రీని కదా, ఒక భారతీయురాల్ని కదా అని తక్కువ అంచనా వేస్తే నా పవర్ ఏంటో మీకు ఇలా మాటలతోనూ ఫేస్బుక్ లైవ్ల్లోనూ చెప్పను. టైం వచ్చినప్పుడు అంతకంతా తీర్చేస్తాను.